మనము ఇప్పుడు ఈ వీడియోలో ఒక చెట్టు గురించి తెలుసుకుందాం. ఆ చెట్టు మనకు అన్ని విధాలుగా ఆకులు, గింజలు, ఆఖరికి వేరుతో సహా అన్ని మనకు ఉపయోగపడేటివే. ప్రతి వ్యాధికి ఈ చెట్టుకు సంబంధించింది ఏది వాడినా కూడా మన వ్యాధులన్నీ పోయి మనం చాలా చాలా హెల్దీగా ఉంటాం. ఆ ఒక్క చెట్టు మన ఇంట్లో ఉంటే చాలు. కానీ ఆ చెట్టును మనం గుర్తించలేక పిచ్చి చెట్టు అని అనుకుంటూ ఉంటాము. మన ఇంట్లో పెరుగుతుంది, పొలాలలో పెరుగుతుంది, మనం ఎప్పుడు చూసిన చెట్టే, కానీ అది మనకు పనికొచ్చే చెట్టు అని మనకు తెలియకుండా దాన్ని పీకేస్తూ ఉంటాము. చాలా ఇళ్లలో పెరుగుతూనే ఉంటుంది. అది ఏంటంటే ఆ చెట్టు పేరు ఉత్తరేణి చెట్టు. ఆ చెట్టును మనము ఎలా గుర్తించాలి అని అంటే, దానికి చాలా పొడవుగా ఇట్లా పెరిగి మంచి గింజలతో సహా ఉంటాయి. ఎలా అంటే మన తులసి చెట్టుకు వచ్చిన గింజలు ఉంటాయి కదా, ఆ విధంగానే పెరుగుతుంది ఆ చెట్టు కూడా. కానీ మనం పిచ్చి చెట్టు లాగా గుంజి పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుంచి అలా కాకుండా ఈ విధంగా ఎలా చేయాలనే చెప్తున్నా. అలా చెప్పడం వల్ల, అలా చేయడం వల్ల మనకు అన్ని వ్యాధులు పోతాయి. ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం ఛానల్కి. మీరు ఇచ్చే సపోర్ట్ను మేము కొండంత ధైర్యంగా ఫీల్ అవుతాం. అలాగే మా ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అలాగే మా ఛానల్లో తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో వీడియోలు వస్తుంటాయి కాబట్టి ఛానల్ ఫాలో కండి, హ్యాపీగా హెల్తీగా ఉంటారు. అలాగే ఈ ఉత్తరేణి చెట్టు గింజల్ని బాగా ఎండబెట్టి పొడి చేసి పక్కన పెట్టుకొని డైలీ మార్నింగ్ బియ్యం కడిగి ఒకటోసారి కడిగిన నీళ్లు కాకుండా రెండోసారి కడిగిన నీళ్ళల్లో 3 గ్రాములు ఈ గింజల్ని పొడి చేసి పక్క పెట్టాం కదా, ఆ పొడిని 3 గ్రాముల చొప్పున ఒక గ్లాస్ బియ్యం కడిగిన వాటర్లో, రెండోసారి కడిగిన వాటర్లో కలిపి తాగడం వల్ల పైల్స్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. అలాగే పక్షవాతం, పెరాలసిస్ వచ్చి బాధపడుతున్న వాళ్ళు, బ్లడ్ క్లాట్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఈ ఉత్తరేణి ఆకులను దంచి చిన్న చిన్న ఉండలుగా చేసి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టాబ్లెట్ల లాగా వేసుకోవడం వల్ల రక్తం గడ్డగట్టడం పోతుంది. అలాగే పెరాలసిస్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అలాగే డైలీ ఇలా తినడం వల్ల మీకు వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇంకో మంచి విషయం ఏమిటంటే, ఉత్తరేణి వేర్లతోటి, చెట్టు వేర్లతోటి పళ్ళు తోమితే పళ్ళు గట్టిగా ఉంటాయి. అలాగే ఈ ఉత్తరేణి ఆకుల రసాన్ని తాగడం వల్ల కిడ్నీలు హెల్తీగా ఉంటాయి. అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి. కిడ్నీలలో స్టోన్స్ కూడా కరిగిపోతాయి. దురద సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఉత్తరేణి ఆకులను నూరి దురద పెట్టే కాడ రాయడం వల్ల దురద సమస్య పోతుంది. అలాగే పాములు, తేనెటీగలు కుట్టిన చోట ఈ ఉత్తరేణి ఆకును నూరి రాయడం వల్ల విషం అనేది శరీరంలో పోకుండా ఉంటుంది. పాము కాటు కరిచినప్పుడు కూడా ఈ ఉత్తరేణి ఆకును దంచి ఆ కుట్టిన చోట ఈ ఆకును పెట్టడం వల్ల విషం అనేది పాకకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చూసారు కదా, ఒక్క చెట్టు మనకి ఎన్ని తీర్ల ఉపయోగంగా ఉండదో. కాబట్టి ఈ చెట్టును అందరూ పెంచుకోండి, హెల్తీగా ఉంటారు. అలాగే మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.